మిత్రమా, నమస్తే. మిత్రమా, ఒక మంచి మాట. కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు అనేది విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే బంధం గట్టిగా నిలబడుతుంది. అలా ఉండడానికి కూడా 2 ఆయుధాలు అవసరం ఉన్నాయి. ఆ 2 ఆయుధాలు ఏంటంటే, ఒకటి చిరునవ్వు, రెండవది మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యలు అనేవి ఈజీగా పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా మౌనంతో కూడా చాలా సమస్యలను రాకుండా ముందు జాగ్రత్తగా చూసుకోవచ్చు. కాబట్టి ఈ మౌనము, చిరునవ్వు అనే ఆయుధాలను ఉపయోగించుకొని ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను.